హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. సండే వచ్చేసిందంటే చాలు రకరకాల మసాలాలు వాడిన బిర్యానీలు, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ని మనం ట్రై చేస్తుంటాం. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలాలు ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ వలన మన నాలుకకి రుచితో పాటు మన కడుపుల మంట కూడా మొదలవుతుంది. సో ఆ మంటని తగ్గించడమే ఈ స్పెషల్ సబ్జా షర్బత్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బెల్లం తరుగునైతే వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. తర్వాత కాస్తంత నీరు చేర్చి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా. తర్వాత ఇందులో వేసుకున్న పుదీనా ఆకులు కనుక మీకు మెత్తగా గ్రైండ్ అయిపోయి ఉంటే పర్వాలేదు, లేకపోతే మనం టీ కాఫీ ఫిల్టర్ చేస్తాం కదా, ఆ ఫిల్టర్ సహాయంతో ఒక గాజు గ్లాసులోకి వడకట్టుకోవాలి. సో ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా చల్లటి కూలింగ్ వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ వింటర్ సీజన్లో దీన్ని ట్రై చేస్తున్నాను కాబట్టి ఐస్ క్యూబ్స్ని అయితే వాడడం లేదు, కూలింగ్ వాటర్ని వాడుతున్నాను. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు తేనె, అలాగే 1 టీ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 చిటికెడు ఉప్పు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని తాగేయడమే. అంతే, సబ్జా షర్బత్ రెడీ. ఈ పుదీనా సబ్జా షర్బత్ని తాగడం వలన మనం వీకెండ్ అంటే సండే రోజున ఏ మసాలా ఐటమ్స్ తిన్నా కూడా మనకు చక్కగా మనం తిన్న ఫుడ్ అనేది అరిగిపోవడమే కాకుండా కడుపులో మంట కూడా తగ్గిపోతుంది, అలాగే కడుపు ఉబ్బరం కూడా ఉండదన్నమాట. నచ్చిందా? అయితే మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీకెండ్ని ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.